టీ ప్రేమికులకు హెచ్చరిక. బయట పేపర్ కప్పుల్లో ఛాయ్ తాగేవారు జర జాగ్రత్త. ఎందుకంటే దానివల్ల చాలా పెద్ద ప్రమాదం ముంచుకొస్తోందట. ఇంతకీ పేపర్ కప్పులతో ఏంటా డేంజర్? హైదరాబాద్లో ఛాయ్ ఎంత ఫేమస్సో చెప్పనక్కర్లేదు. అందుకే సిటీలో గల్లీ గల్లీకి 2-3 స్టాల్స్ ఉంటాయి. చిన్న స్టాల్స్ మొదలు పెడితే పెద్ద కేఫ్ల వరకు లెక్కే లేదు. ఉదయం మొదలు అర్ధరాత్రి దాటే వరకు దుకాణాల ముందు బారులు తీరి కనిపిస్తారు. అలా ఛాయ్ తాగి దమ్మేసే బ్యాచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంతవరకు ఓకే. కానీ చిక్కంతా ఇప్పుడు పేపర్ కప్పులతోనే వచ్చింది. గాజు గ్లాసుల్లో సర్వ్ చేసిన చాలామంది పేపర్ కప్పులే అడుగుతారు. ఎందుకంటే యూజ్ అండ్ త్రోతో ఇబ్బంది ఉండబోదని భావిస్తారు. కానీ దీని వెనుక భయంకరమైన వాస్తవాలు లేటెస్ట్గా బయటకొచ్చాయి. మనం తాగుతున్న కప్ పూర్తిగా పేపర్తో తయారు చేసింది కాదు. అందులో ప్లాస్టిక్ కెమికల్స్ ఉంటాయి. కెమికల్స్ కోటింగ్తో వీటిని తయారు చేయడంతో అవి వేడిని తట్టుకుంటాయి. ఈ పేపర్ కప్పుల్లో టీ, కాఫీ తాగడం వల్ల రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇవి క్యాన్సర్కు కారణమవుతున్నాయి. బ్రెస్ట్, ప్రోస్టేట్తో పాటు పలు రకాల హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాల్లో తేలింది. ఈ టీస్, కాఫీస్ ప్లాస్టిక్ కప్లో తాగడం చూస్తున్నారు. అయితే దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఆ కప్స్ అనేటివి పేపర్ కప్స్ కావు, అవి ప్లాస్టిక్ కప్సే. వాటికి ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది, స్టైరిఫామ్, పాలీఇథిలిన్ అని. ఎప్పుడైతే హాట్ బెవరేజెస్ లైక్ టీ, హాట్ టీ ఆర్ హాట్ కాఫీ అందులో పోస్తారో ఆ హీట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ప్లాస్టిక్ వేరియస్ కెమికల్స్ ఆ టీ, కాఫీలోకి ఇనికిపోతుంది. టీ, కాఫీ తాగడం వల్ల క్యాన్సర్ రిస్క్ పర్సంటేజీ తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. కానీ అదే టీ, కాఫీ ఇలా ప్లాస్టిక్ కప్పుల్లో తాగితే క్యాన్సర్ ముప్పు ఖచ్చితంగా ఉంటుందన్నది ఎక్స్పర్ట్స్ మాట. అంతేకాదు, ఇడ్లీ తయారీకి రేకుల్లో వాడే ప్లాస్టిక్ పేపర్స్, ఆహారం నిల్వ చేసే ప్లాస్టిక్ డబ్బాలు, టూత్ పేస్ట్ వంటి వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. చూశారుగా, అది విషయం. ఇప్పటికైనా అలర్ట్ అవ్వండి. గాజు, పింగాణి, స్టీల్ గ్లాసుల్లో ఛాయ్ తాగడం ఉత్తమమైన మార్గం.